ESPSC Group 1 exam polity answers. Only polity అండి. నియర్లీ వీ హ్యావ్ 24 క్వశ్చన్స్ ఉన్నాయండి పాలిటీ నుండే. డైరెక్ట్గా జస్ట్ ఒక స్మాల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి నేను నియర్లీ ఒక 1-2 అవర్స్ వెరిఫై చేసిన తర్వాత ఆన్సర్స్ నాకు కొన్ని వచ్చాయి. సో డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్పేస్తున్నా, ఒకసారి వెరిఫై చేసుకోండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ మ్యాచ్ ద ఫాలోయింగ్. దీనికి ఆర్టికల్ 14 మన అందరికీ తెలుసు, ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. సో A3 ఉండాలి. సో మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో చూసుకుంటే డైరెక్ట్లీ వీ హ్యావ్ 2 ఈజ్ ద ఆన్సర్. సో ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ ఏంటి అంటే 2. ఒక్క ఆర్టికల్ 14 ఒక్కటి తెలిస్తే మనకు చాలండి. అండ్ మిగతావి B ఈజ్ 2 అండ్ C ఈజ్ 1. D ఈజ్ ఆర్టికల్ 18 ఈజ్ అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో చూసుకోండి ఒకసారి. అండ్ సెకండ్, ద పార్లమెంట్ ఎనాక్టెడ్ ద అన్టచబిలిటీ అఫెన్స్ యాక్ట్. ఆర్టికల్ 17 కింద మనకి అన్టచబిలిటీ అంటే ఏంటి అని తెలుస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బికెమ్ ద ఫస్ట్ కేస్. ఇది చాలా ఫ్యాక్చువల్ డేటా, ఏ కేసు అని. సో స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ అప్పబాలు ఇంగల్. సో స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో సెకండ్ దాని ఆన్సర్ 4. మీకు ఆప్షన్స్ వేరేలాగా ఇచ్చిండొచ్చు, ఇక్కడ 4 బదులు ఇక్కడ 2 ఆప్షన్స్ అలా ఇచ్చిండొచ్చు. సో బీ కేర్ఫుల్గా ఒకసారి చూసుకోండి. అండ్ థర్డ్ ఆన్సర్ కొంచెం కాన్ఫ్లిక్ట్గా ఉంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వాట్ బిఆర్ అంబేద్కర్ సైడ్. ఇది మ్యాక్సిమం మన కాన్స్టిట్యూషన్లో ఉన్న డేటా అంతా వెరిఫై చేసిన తర్వాత తెలుస్తుంది. అకార్డింగ్ టు నేను వెరిఫై చేసిన తర్వాత ABC అని ఉంది. సో 1 అని అనుకుంటున్నా. ఇట్ ఇన్వాల్వ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లెజిస్లేటర్ అండ్ జుడిషియరీ. ఇన్ ఎ ఫెడరల్ సిస్టమ్ ఇట్ ఈస్ అబౌట్ జుడిషియరీ డిసైడింగ్ లా యాజ్ ఆల్ట్రా వర్సెస్. ఇట్ ఇన్వాల్వ్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఫెడరల్ అరేంజ్మెంట్. సో ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఇప్పుడు మీకేమైనా ఆప్షన్స్ తెలిస్తే 3 ఒక్కటి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది, ఒకసారి చూసుకోండి. అండ్ ఫోర్త్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ఫెడరల్ కాన్స్టిట్యూషన్. మనకి యూనిటరీ అండ్ ఫెడరల్ అని చదువుంటాం. సో సుప్రీమసీ ఆఫ్ జ్యుడిషియరీ ఈజ్ యూనిటరీ ఫీచర్. ఎలక్షన్ కమిషనర్ ఇది కూడా యూనిటరీ ఫీచర్ మనకి. పార్లమెంటరీ సుప్రమసీ ఈజ్ ఆల్సో ఫెడరల్ కాన్స్టిట్యూషన్. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది మెయిన్గా ఫెడరల్ ఫీచర్. సో ఫోర్త్ వన్ ఆన్సర్ ఈజ్ 1. సో చూస్తున్నారా ఇక్కడ ఆప్షన్స్ రాస్తున్నా 2, 4, 1, 1 అని. ఫిఫ్త్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 368 మనకు తెలుసు కదండి, అమెండింగ్ పవర్ ఉంటుంది. ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్. సో ఏ ఈజ్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం చాలా ఆన్సర్స్ చూసేయచ్చండి. ఇట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ బై 2/3 మెజారిటీ. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళు ఏమంటున్నారు, స్పెషల్ మెజారిటీ. 50% అంటే సింపుల్ మెజారిటీ, మోర్ దాన్ 50 అంటే 2/3 అంటే స్పెషల్ మెజారిటీ. సో బీ ఈజ్ ఆల్సో కరెక్ట్. బీ కూడా ప్రతి దాంట్లో ఉంది. సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఇట్ డస్ నాట్ ఎంపవర్స్ ద పార్లమెంట్ టు అమెండ్ ద ఫండమెంటల్ రైట్స్. అసలు అదేం కాన్స్టిట్యూషన్లో ఇట్ డస్ నాట్ ఎంపవర్ అని ఏం రాయలేదు. సో దిస్ ఈజ్ రాంగ్. సో సి అనేది ఒక్క ఆప్షన్ తీసేస్తే విల్ గెట్ ఈ 2 అని. ద పార్లమెంట్ క్యాన్ అమెండ్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎక్సెప్ట్ బేసిక్ ఫీచర్. అవును, ఇది ఎలా వచ్చింది, జ్యుడిషియరీ ఇంటర్ప్రిటేషన్ ద్వారా కేశవానంద భారతి కేసు ద్వారా వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 3. ఫిఫ్త్ వన్ ఈజ్ 3. ఆర్టికల్ 398 ఫ్రీ లీగల్ ఎయిడ్ అండి. ఇది ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఎలిమినేట్ దిస్. ఆర్టికల్ 51 ప్రమోటింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో డి లేని ఆప్షన్. సో ఈ 2 ఆప్షన్స్లో మనకు 50% ఛాన్సెస్ అయినాయి. ఇది సేఫ్ గార్డింగ్ రైట్ టు చిల్డ్రన్ ఈజ్ నాట్ ఆర్టికల్ 48A, 48. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. జరిగిన అమెండ్మెంట్స్ ఇప్పుడు నుంచి మనం శ్రద్ధగా చూసుకోవాలి. నాట్ ఓన్లీ ఫర్ TSPSC, UPSC, ప్రతి ఒక్క క్యాండిడేట్, APPSC క్యాండిడేట్స్ అందరూ మైండ్లో పెట్టుకోవాల్సిండేది. ఇలా మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి 48B, 48 ఆర్టికల్స్ ఒకసారి నీట్గా చూసుకోవాలి. సో C ఈజ్ రాంగ్ ఆన్సర్. సో C ఈజ్ రాంగ్ అండ్ B ఈజ్ కరెక్ట్. సో ABD ఈజ్ ఆన్సర్. సో 3 అండి, దీని ఆన్సర్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్. మనకు 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారండి. సెంట్రల్లో ఒకరు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్. సెంట్రల్ ఎలక్షన్ కమిషనరే లెజిస్లేటివ్ CM వాళ్ళని, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్వి కూడా చేస్తారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తారు అంటే హిల్ కండక్ట్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్. సో ఆన్సర్ ఈజ్ 2. టు కండక్ట్ ఎలక్షన్ కమ్యూనిటీ, ఇలా కోఆపరేటివ్ కావాలని స్టేట్ కోఆపరేటివ్ అని చాలా కన్ఫ్యూజ్ చేయడానికి అడిగారు. బట్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2, 7th. ద రోల్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్. అండ్ 8 మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్.
లోక్సభ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ డైరెక్ట్లీ ఆన్ బేస్ ఆఫ్ అడల్ట్ సర్ఫేస్. రీసెంట్గానే ఎలక్షన్స్ జరిగింది కదా, గ్రేటర్ దాన్ 18 years ఉన్న ప్రతి ఒక్కరు వేశారు. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో అన్నిట్లో ఏ ఉంది. రాజ్యసభ మెంబర్స్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, ఎస్, ఆన్ ది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బేసిస్ బై ది ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో బీ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ బీ లేదు కాబట్టి ఎలిమినేట్. ఇఫ్ యూ రాజ్యసభ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ కొంచెం హాఫ్ నాలెడ్జ్తో వెళ్ళకూడదు, కంప్లీట్ నాలెడ్జ్ ప్రెసిడెంట్. సో దిస్ ఈజ్ రాంగ్. సి రాంగ్ అని మనం ఎలిమినేట్ చేసేస్తే సో మనకి 2 optionsలో 50-50 ఛాన్సెస్. రాజ్యసభ మెంబర్స్ ఆర్ అలాటెడ్ టు ఈచ్ స్టేట్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ ఏరియా. మళ్ళీ హాఫ్ నాలెడ్జ్ పనికిరాదు, బేస్డ్ ఆన్ పాపులేషన్. సో ఆన్సర్ ఈజ్ బి. 8th one ఆన్సర్ ఈజ్ బి. The Constitution 4th Amendment Act 1955 introduced the concept of eminent domain. ఎమినెంట్ డొమైన్ అంటే ఏంటి అంటే ఎవరికైతే ఎక్కువ రైట్స్ ఉన్నాయో వాళ్ళు ఎమినెంట్, హీ ఈజ్ ద హైయెస్ట్ ఎమినెంట్ పర్సన్ అన్నట్టు. ద లీగల్ కెపాసిటీ టు టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫ్రమ్ పబ్లిక్ పర్పస్. ఇది మనకు 1977లో అప్పుడు ఇందిరాగాంధీ, వీ నో దట్ మన కాన్స్టిట్యూషన్లో ఒకప్పుడు రైట్ టు ప్రాపర్టీ ఫండమెంటల్ రైట్స్ నుంచి చేంజ్ అయ్యింది అని. అది ఎందుకు చేంజ్ అంటే ఇలా ఎమినెంట్ డొమైన్ అండి. ఇది కొంచెం లా ఆఫ్ యాక్చువల్ డేటా, చాలా లా కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బట్ ఎమినెంట్ డొమైన్ ఏంటి అంటే ద లీగల్ కెపాసిటీ టు టేక్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫర్ పబ్లిక్ పర్పస్. సో 3 ఈజ్ ద ఆప్షన్. 10th, consider the following statement. The Supreme Court has recognized that casting of vote is a form of speech. Even yes, మనం సైలెన్స్గా ఉండడం కూడా ఒక టైప్ ఆఫ్ స్పీచ్ అండి. అంటే యాక్సెప్టెన్సా, రిజెక్షనా, ఆర్ఎల్స్ మనం హైబ్రోస్తో ఇలా అనడం, ఎవ్రీథింగ్ ఈజ్, ఈవెన్ మన రైటింగ్ కూడా, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు స్పీక్ వీ క్యాన్ రైట్ ఇట్ అన్నట్టు. మనం కాస్టింగ్ ఆఫ్ ఓట్, మనకు వాళ్ళంటే ఇష్టం, సో ఐఎమ్ ఓటింగ్ అన్నట్టు. ద ఓటర్ హ్యాస్ ది రైట్ టు నో ద యాంటిసిడెంట్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హూ ఈస్ కంటెస్టింగ్ ద ఎలక్షన్స్. ఎస్, ఊరికే పోయి వేసేయం కదా, హూ ఈజ్ హీ అని తెలుసుకోవడం. సో ఇది సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్స్ ద్వారా వచ్చిన క్వశ్చన్స్ అండ్ దీని ఆన్సర్స్ ఏంటి అంటే బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డైరెక్ట్ 60 అండి నా పేపర్లో. ఇక్కడ సెట్ ఏబిసిడి అని ఇవ్వలేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వశ్చన్ పేపర్, ఒక్కొక్క క్వశ్చన్స్ అండి, డిఫరెంట్గా ఇచ్చారు, చాలా డిఫరెంట్. ప్రతిసారి ఏబిసిడి అన్నట్టు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మాత్రం అలా లేదు. సో కేర్ఫుల్గా చూసుకోండి, ఏ క్వశ్చన్ మీకు ఆప్షన్స్ డిఫరెన్స్గా ఇచ్చిండొచ్చు. నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ మీకు అలా ఉందా లేదా ఒకసారి క్లియర్గా చూసుకోండి. అండ్ నాకు ఇక్కడ డైరెక్ట్ 60th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆర్టికల్ 15 ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అగేన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ గురించి ఎక్కువ, ఓన్లీ ఆన్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ ఎనీ ఆఫ్ దెమ్. ఎస్, కరెక్ట్. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ షల్ ప్రివెంట్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ ఎనీ స్పెషల్ ప్రొవిజన్స్ ఫ్రమ్. ఎస్, ఈక్వాలిటీ బిఫోర్ లా ఇస్ ఆర్టికల్ 14. సో మనం సి అనేది ఎలిమినేట్ చేసేస్తే వి గెట్ ఏ అండ్ బి. సో ఆన్సర్ ఈజ్ 4. అండ్ 61 ఈజ్ నాట్. 62 అండి. ఇది చాలా ఫ్యాక్చువల్ డేటా. SC/ST ప్రివెన్షన్ యాక్ట్ 1989. ఇది న్యూస్లో కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. సో మనకి ఏ ఆప్షన్ 4 అంతే వేస్తే ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. సో దిస్ ఆన్సర్ ఈజ్ 1. అండ్ మీకు పాసిబిలిటీ ఒకసారి చూసుకోండి. బి వచ్చి 1993. సి ఈజ్ 2. రైట్ టు పర్సన్ విత్ డిసేబిలిటీస్ 2016 రీసెంట్ ఇన్నోవేషన్. 63rd ఈజ్ నాట్ పాలిటీ క్వశ్చన్, బట్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 63rd ఈజ్ 2. ABC ఇది ఒకసారి చూసుకొని ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. అండ్ నెక్స్ట్ 64th క్వశ్చన్. మినిస్ట్రీ ఇనాగరేటెడ్ గరీమా గ్రెహ్ ఈ షెల్టర్ హోమ్స్. గరీం వాళ్ళకి హౌసెస్ అన్నట్టు. మ్యాక్సిమం అండి మైనారిటీస్కి ఏదన్నా చేస్తున్నారు అంటే ఆ స్కీమ్ ఎప్పుడైనా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కిందకే వస్తుంది. సో రిమెంబర్ దిస్ పాయింట్. కావాలని వాళ్ళు అడుగుతారు మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీసా, ఫ్యామిలీ హౌసింగ్ అని, ఇలాంటిదే మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం. హౌస్, ఇక్కడ హౌస్ ఉంది హౌస్ అని. నో, ఎప్పుడైనా మైనారిటీస్కి ఇస్తున్నారంటే మ్యాక్సిమం ట్రాన్స్జెండర్ కన్నా, డిసేబుల్డ్స్కి ప్లస్ మైనారిటీస్కి ఇస్తే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంటే వస్తుంది. 64th ఆన్సర్ ఈజ్ 1. అండ్ నెక్స్ట్ 65th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నాట్ రిలేటెడ్ టు ఆర్టికల్ 23, 24 సేఫ్ గార్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఎలా అంటే ఎంప్లాయ్మెంట్ చైల్డ్ని చేయకండి,
ఆర్టికల్ 23, 24 అండ్ ఆర్టికల్ 46 ఈజ్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్కి కొంచెం వెల్ఫేర్ మెకానిజమ్స్ చేయాలండి. అవుట్ ఆఫ్ ద ఆర్టికల్ 34 ఏంటి అంటే మనకు ఫండమెంటల్ రైట్స్ కిందకు వస్తుంది. గుర్తుందా? ఫండమెంటల్ రైట్స్ స్టార్ట్స్ ఫ్రమ్, ఒకసారి ఎంతో కమెంట్ చేయండి, ఫండమెంటల్ రైట్స్ 12, 13, 35 వరకు ఎండ్ అవుతుంది. సో 34th సమ్ మిలిటరీ ప్రాసెస్ గురించి, పార్లమెంట్కి పవర్ గురించి అలా మాట్లాడుతుంది. సో ఇండెట్గా యూ షుడ్ ఎలిమినేట్ దిస్. 65th ఆన్సర్ ఈజ్ 1. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ 66th. దీంట్లో మనకు గుర్తు ఆయుష్ మిషన్ 100 సార్లు చూసింటాం న్యూస్ పేపర్లో. ఆయుష్ మిషన్ మన మోడీ గారు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన మిషన్. సో 4, B ఈజ్ 4. సో మనం ఇవి రెండు ఎలిమినేట్ చేసేస్తే విల్ బీ హ్యావింగ్ 2 ఆప్షన్స్. అండ్ 2 ఆప్షన్స్లో కూడా A ఈజ్ 3 అని ఉంది. అండ్ A ఈజ్ 3. అండ్ నేషనల్ మిషన్ ఆఫ్ మెడికల్ ప్లాంట్. ఇలా మెడికల్ ప్లాంట్ రీసెంట్గా వచ్చిందండి, న్యూస్లో ఉంది. సో రిమెంబర్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఓన్లీ 1. సో ఒకసారి మీ ఆప్షన్స్లో ఇవి కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి కొంతమందికి 2008 ఇక్కడ ఇచ్చారు, 2018 అలా ఇచ్చారు. సో చాలా టిల్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజింగ్గా ఇచ్చారు క్వశ్చన్ పేపర్, ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరులో. సో ఆప్షన్స్ కూడా ఇలా ఉన్నాయి. నేను ఇప్పుడు 1 అని చెప్పినా అని మీ దాంట్లో కూడా 1 ఉంటుందని కాదు, మీ దాంట్లో 4 ఉండొచ్చు. సో చూసుకోండి ఒకసారి ఆ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 70. 67th ఈజ్ ఆల్సో డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్. అంటే డీసెంట్రలైజేషన్ ఇప్పుడు మనకు సెంటర్ నుండి స్టేట్ నుంచి లోకల్ బాడీస్ నుంచి ఇంకా వార్డ్ మెంబర్స్, అవన్నీ డీసెంట్రలైజేషన్, గ్రామ సభాస్ అవన్నీ. ఎందుకు అంటే మోర్ పీపుల్కి రైట్స్ వస్తాయి, మోర్ పీపుల్ క్యాన్ కమ్ ఫార్వర్డ్ అండ్ టాక్ అన్నట్టు. ప్రొవైడ్ స్పేస్ ఫర్ డిఫరెంట్ అండ్ మార్జినల్ సెక్షన్ సొసైటీ ఫర్ దేర్ collective bargains and to get their due share in local governance and development process. Decentralization and democratic process helps to protect the interest of most excluded. SC, ST, ఉమెన్స్కి, చిల్డ్రన్స్కి, ఎవ్రీథింగ్ అండి. ఎప్పుడైనా మార్జినలైజ్డ్ సెక్షన్స్ వాళ్ళని మెన్షన్ చేస్తే అందరూ వస్తారు. సో బోత్ ఏ ఆర్ ట్రూ. ఇక్కడ చూసారా మనం మ్యాక్సిమం అందరూ కన్ఫ్యూజన్లో బోత్ అండ్ ఆర్ ట్రూ, ఫస్ట్ అదే ఉంటుంది, ప్రతిసారి అలానే ఇస్తారని కాదు, కావాలని ఇక్కడ నాట్ అని ఇచ్చారు. సో ఆన్సర్ ఈజ్ 2 ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐ హ్యావ్ 68th. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఈజ్ నాట్ రిలేటెడ్ టు పాలిటీ, బట్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 3, ACD. 68. ఇట్ హ్యాస్ 2 కాంపోనెంట్స్ ఏం లేదండి, సింగిల్ కాంపోనెంటే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 70. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అండ్ ఈవెన్ ఇది కూడా అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ డిడ్ ద సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. మనము సెంట్రల్ రాజ్మన్నార్ కమిషన్, పుంచి కమిషన్స్ అక్కడ అన్నీ చదివేటప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్స్ కూడా చదువుతాం. సో ఇవన్నీ చేసిందండి. రీస్టోర్ అఫీషియల్ సీక్రసీ యాక్ట్ లేదు కానీ, బట్ ఇట్ హ్యాస్ మెన్షన్డ్ ఇట్ నీడెడ్ AB అండ్ AB. సో ఆన్సర్ ఈజ్ 4. 70. Which of the following are the areas where the civil society organization can contribute to good governance? సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అంటే ఎన్జిఓస్ ఏం చేస్తాయంటే మొబిలైజింగ్ పీపుల్ టు టేక్ పార్ట్ ఇన్ పబ్లిక్, ప్రమోటింగ్ బిజినెస్ గ్రూప్స్ని ఎందుకు ప్రమోట్ చేస్తుంది, ప్రమోట్స్ ట్రాన్స్పరెన్సీ ఇన్ గవర్నెన్స్. సో ఆన్సర్ ఈజ్ 3. 70 ఆన్సర్ ఈజ్ 3. 71. ద క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఈజ్ రెస్పాన్సిబుల్. క్యాబినెట్ సెక్రటరీ ఎవరండి? మనమే ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రమోట్ అయ్యి లాస్ట్కి క్యాబినెట్ సెక్రటరీ స్టేజ్ వరకు వెళ్తారు. సో హీల్ బీ ఆర్గనైజింగ్ 3 wings. దాంట్లో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ 3rd wings? ఈ 3 wingsలో ఒక వింగ్ ఏది అంటే మిలిటరీ వింగ్. సో మిలిటరీ వింగ్. 71. చాలామంది ఇదే ఫస్ట్ ఎలిమినేట్ చేస్తారు, బట్ ద ఆన్సర్ ఇది చాలా కన్ఫ్యూజన్, చాలా ఫ్యాక్చువల్, బట్ దిస్ ఈజ్ ద ఆన్సర్. 72. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ రిలేషన్ టు స్వధర్ గ్రహ స్కీమ్ యాజ్ ట్రూ? గ్రహ అన్న ఘర్ అన్న మొత్తం ఒకటే వర్డే. అండ్ ఆన్సర్ ఫర్ దిస్ ఈస్ ఇట్ ఈస్ మీన్ ఫర్ ట్రైబల్ ఉమెన్, నాట్ ఫర్ ట్రైబల్ ఉమెన్. ఇట్ ఈస్ ఫండెడ్ బై యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇట్ బిల్డ్స్ హౌస్ ఫర్ ఉమెన్. గ్రహ అనే హౌస్ అని అనుకుంటారు. ఇట్ ప్రొవైడ్స్ లీగల్ ఎయిడ్ అండ్ గైడెన్స్ టు ఉమెన్. సో మనం చాలామంది గ్రహ అంటే ఉమెనే అని అనుకొని ఉమెన్ ప్లస్ హౌస్ అని కన్ఫ్యూజ్ అవుతాం. సో ఆన్సర్ ఈజ్ నాట్ దట్. ఆన్సర్ ఈజ్ B and D. ఓన్లీ 1 ఈజ్ ద ఆన్సర్. అండ్ 73rd క్వశ్చన్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్కీమ్ ఈజ్ స్పెసిఫికలీ మెంట్ ఫర్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్? జనజాతీయ వికాస్ మిషన్, జనజాతీయ గౌరవ్ దివాస్, అది చూసింటాం. ట్రైబల్ ముండ్రా గురించి సెలబ్రేట్ చేసే ఇంపార్టెంట్ ఫెస్టివల్ బిర్సా ముండ్రా. సో ఆప్షన్ సి అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇవి రెండు ఎలిమినేట్ చేసేస్తాం. ఫస్ట్ మనం ఎలిమినేట్ ప్రాసెస్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ రెండిట్లో బీసీ ఉంది రెండు ఆప్షన్స్లో. సో బీసీ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ డి ఒక్కటి అటల్ వాయు అభ్యుదయ్ యోజనను దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్. బట్ పిఎం ఆది ఆదర్శ్, ఆది అంటే ట్రైబ్స్. సో ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ అండ్ 109th క్వశ్చన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉందండి. హూ వాజ్ ద అపాయింటెడ్ నేషనల్ ఐకాన్ ఫర్ ఓటర్ అవేర్నెస్? రీసెంట్గా ఎలక్షన్స్ బాగా జరిగాయి. రాజ్ కుమార్ రావ్. అండ్ విరాట్ కోహ్లీ కాదు, పంకజ్ త్రిపాఠి ఒకప్పుడు, సచిన్ టెండూల్కర్, వీళ్ళంతా ఒకప్పుడు ఉండేవాళ్ళండి. ఒకసారి చూసుకోండి. ఈవెన్ మ్యారీ కోమ్ వాళ్ళంతా ఉండేవాళ్ళు. సో ఇలా ఇప్పుడు వదిలేయడం కాదు, ఫ్యూచర్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. అవేర్నెస్ తెచ్చుకోవడం బెస్ట్. ఇదేం మనం కరెంట్ అఫైర్స్ అవేర్నెస్ ఉంటే ఆర్ఎల్స్ మనకు సోషల్ మీడియా బాగా చూస్తుంటే వీ వుడ్ హ్యావ్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్. 109 is 2. Maximum people did not answer. But Raj Kumar Rao 2024, 2023. ఈ 2022లో we have మ్యారీ కామ్. సచిన్ టెండూల్కర్ ప్రమోట్ చేసినప్పుడు చాలా ఓటర్స్ వచ్చాయి అని కూడా ఐ హ్యావ్ హర్డ్ దట్ న్యూస్. ఇందాక సెర్చ్ చేసేటప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకున్నాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వర్ అపాయింటెడ్ as ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ మార్చ్ 2024? అరుణ్ కుమార్ గోయల్, జ్ఞానేష్ కుమార్. చూసారా ఎలక్షన్స్ గురించి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? నియర్లీ 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ బీసీడీ. 4 ఈజ్ ద ఆన్సర్. సో నియర్లీ నేను 25 క్వశ్చన్స్ చెప్పానండి. సో లాస్ట్ ఒక్కసారి చూస్తున్నారా? ఎలక్షన్ కమిషనర్ ఎవరెవరిని అపాయింట్ చేశారు అంటే ఆన్సర్ ఈజ్ బీసీడీ. అండ్ లాస్ట్ 1 time రివిజన్ లాగా ఓటర్ ఐకాన్ ఎవరు అంటే రాజ్ కుమార్ రావ్. ఆదర్శ్ గ్రామ్ యోజన, దీనికి ఆప్షన్స్ ఏంటి అంటే బీసీడీ. అండ్ దీనికి ఆన్సర్ స్వధర్ గ్రహ స్కీమ్ ఏంటి అంటే బిఎన్డి ఈజ్ ద ఆన్సర్. 3 వింగ్స్లో ఏ వింగ్ అంటే మిలిటరీ వింగ్. అండ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ యొక్క ఇది అనలిటికల్గా ఉన్న క్వశ్చన్. అండ్ ఆన్సర్ ఈజ్ 3. సో సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ వచ్చి ఏబి ఈజ్ ద ఆన్సర్. ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన ఏసీడీ. ట్రైబల్స్ గురించి డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ అంటే ఆన్సర్ బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇది ఫ్యాక్చువల్ డేటా. ఆయుష్మాన్ మిషన్ ఎప్పుడు వచ్చింది? 2014. మిషన్ మెడికల్ ప్లాన్ 2018. గరీమ్ గ్రేప్ స్కీమ్ ఎవరి కింద అంటే సోషల్ జస్టిస్. షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించిన లేకుండా ఉన్న ఆర్టికల్ 34. అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989. Article 15. State shall not discriminate. Both A, B are correct, but not C. And ఇంకేమున్నాయి? అండ్ ఇక్కడ సుప్రీం కోర్ట్ బోత్ ఈవెన్ కాస్టింగ్ ఓటీసీ స్పీచ్ అని బోత్ A and B are correct. 4th amendment is private property for public purpose. Lok Sabha adult suffrage. And option for this is A and B only. 7th, the role of state election commissioner is to conduct elections to local bodies. And 6th one is A. 6th one, sorry and I'm really sorry, 6th one answer is not 3 అండి. ఏబిడి ఆన్సర్ 1. ఇది ఒకసారి చూసుకొని ఐఎమ్ రియల్లీ సారీ. ఇక్కడ స్ట్రైక్ డౌన్ చేసేసాను బట్ ఐ హ్యావ్ మెన్షన్ 3 అని. అండ్ ఆర్టికల్ 368 ఈజ్ ఆన్సర్ 3. ఫెడరల్ కాన్స్టిట్యూషన్ వచ్చి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిఆర్ అంబేద్కర్, ఆల్ ఆర్ ట్రూ. 4th one పార్లమెంట్ అన్టచబిలిటీ ఎప్పుడు ఫస్ట్ యాక్ట్ ఏది అంటే స్టేట్ ఆఫ్ కర్ణాటక. అండ్ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా. థ్యాంక్ యూ.